ప్రైజ్ లార్డ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు క్రైస్తవులు చేసే పొరపాట్ల గురించి కొన్ని తెలుసుకుందాం. ఆత్మీయ విషయాలు ఎప్పుడు ఐహికముగా ఆలోచన విధానాలతో సాధించలేమండి. ఆత్మీయ విషయాలు పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని వాక్యానికి అనుకూలముగా చేయాలి. అది ఎలా అంటే, మనం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావండి. మన ప్రార్థనలు సాతాను ప్రాకారములను కూల్చివేయాలండి. ఉదాహరణకు సమ్మెలు, మౌన ప్రదర్శనలు ఇటువంటివి అనేకం చేయడం శోచనీయం. మోకరిల్లి ప్రార్థన చేయగలిగితే సాతాను సామ్రాజ్యం కుప్పకూలిపోతుందండి. అటువంటి ప్రార్థన వీరులుగా పరిశుద్ధాత్మకు లోబడిబోదుముగాక. ఆమేన్. నమ్మినట్టయితే ఆమెనని కామెంట్ చేయండి. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.